భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీ ఎన్నికలపై బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, మాజీ ఎమ్మెల్యేలు మెచ్చా నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ప్రతి కార్యకర్త మున్సిపాలిటీ ఎన్నికలకు సిద్ధమవ్వాలని, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేశామని, సెంట్రల్ లైటింగ్, 100 పడకల ఆసుపత్రి, డయాలసిస్ సెంటర్, ఆర్టీఓ కార్యాలయం, డిగ్రీ కళాశాల వంటి అనేక పనులు పూర్తి చేయడమే కాక అశ్వారావుపేటను మున్సిపాలిటీగా చేయాలని, ప్రజల కోరిక మేరకు నివేదికలన్నీ అప్పటి మంత్రి కేటీఆర్కు సమర్పించామని, దాని ఫలితమే ఈరోజు అశ్వారావుపేట మున్సిపాలిటీగా ఏర్పడటం జరిగిందని మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. అశ్వారావుపేట మున్సిపాలిటీ మొదటిసారి జరిగే ఎన్నికలకు గులాబీ జెండా రెపరెపలాడాలని, దానికోసం నాయకులు, కార్యకర్తలు అహర్నిశలు కష్టపడి పనిచేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చేసిందేమీ లేదని, కాసులకు కక్కుర్తిపడి నాణ్యత లేని పనులు చేస్తూ ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని రేగా కాంతారావు అన్నారు. మోసపూరిత హామీలిచ్చి తెలంగాణ ప్రజలను దగా చేస్తున్న పరిస్థితులను మున్సిపాలిటీ ప్రజలకు వివరించాలని రేగా కాంతారావు అన్నారు. ప్రజల్లో మార్పు మొదలైందని, దానికి ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలే నిదర్శనమని, ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ రాష్ట్రంలో దోపిడీ, దొంగల పాలన, మాఫియా రాజ్యం వెళ్తా ఉంది. అన్ని కుంభకోణాల మీద కుంభకోణాలు, రోజుకొక కుంభకోణం. అంటే ప్రధానంగా పాలనంతా కూడా గాలికి వదిలేసి ఈ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి పట్ల కావచ్చు, ప్రజా సంక్షేమం పట్ల కావచ్చు, ఎటువంటి అవగాహన లేనటువంటి ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు దుర్మార్గమైనటువంటి పాలన, నిరంకుశమైనటువంటి పాలన. ఇందాక బెదిరించుడు, అదిరించుడు, ప్రశ్నించిన వాళ్ళని గోళీలాడుకుంటాం, పేగులు మెళ్ళేసుకుంటాం, తొండలెక్కిస్తాం, ఇట్లా రకరకాలుగా మాట్లాడుతూ మా నాయకత్వాన్ని ఏదో జైల్లో పెట్టాలి, నేను చెప్పకూడదు తిన్నా కాబట్టి వాళ్ళని చెప్పకూడదు తినిపించాలి, లేకపోతే నేను మూటలు మోసి దొరికిన దొంగని కాబట్టి వాళ్ళని కూడా దొంగలుగా చూడాలి ప్రజలంతా అనేటువంటి ఆలోచన, దుర్మార్గమైనటువంటి ఆలోచన నడుస్తూ ఉంది. ప్రధాన ప్రతిపక్షంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినటువంటి కారణ జన్ముడు కేసీఆర్ గారి నాయకత్వంలో అద్భుతమైనటువంటి పాలన అందించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ప్రధాన ప్రతిపక్షంగా కూడా బాధ్యతాయుతమైనటువంటి పాత్ర పోషిస్తూ ఈ రాష్ట్ర ఖజానాకి గండి కొట్టి జేబులు నింపుకునేటువంటి ప్రయత్నం, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రితో సహా జేబులు నింపుకునేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో దానికి అడ్డుకట్ట వేసి వాళ్ళు ఏ కార్యక్రమాన్ని నిర్వహించినా కానీ భూ కుంభకోణాలు కానీ, లేకపోతే బొగ్గు కుంభకోణాలు కానీ, విద్యుత్ కుంభకోణాలు కానీ, గోదావరి ఎంబటైతే దోపిడి దొంగల లెక్క పట్టపగలే దోసుకుంటా ఉన్నారు. లక్షలాది లారీలు పెట్టి ఇష్టం వచ్చినట్టు దోసుకుంటా ఉన్నారు. ఇటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే దానంతా కూడా అడ్డుకట్ట వేస్తూ ఉంటే, ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేస్తూ ఉంటే తట్టుకోలేక జైల్లో పెట్టాలి, బదనాం చేయాలి, బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలి అనేటువంటి ఆలోచన దుర్మార్గం అని చెప్పి తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా 4.5 కోట్ల ప్రజానికం తరఫున తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినటువంటి పార్టీగా, బాధ్యత కలిగినటువంటి పార్టీగా, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రజల గొంతుకై ఖచ్చితంగా ఈ న్యాయాన్ని, అన్యాయాన్ని ఇప్పుడు కూడా వ్యతిరేకిస్తూనే ఉంటామని చెప్పేసి, అడ్డుపడుతూనే ఉంటాం, క్షణాన నిన్ను వేటాడుతూనే ఉంటామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఇదే తరుణంలో